హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం హుండై i20 అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి నేను M&M కార్స్ నా కార్ బజార్లో అయితే ఉన్నానండి. ఈ కారు తెలంగాణ కారు, ఖమ్మం M&M కార్స్లో అయితే ఉంది. మీరు ఒకవేళ చూసుకోవాలంటే మాత్రం ఖమ్మం వచ్చి చూసుకోవాల్సి ఉంటుంది, M&M కార్స్కి వచ్చి చూసుకోవాల్సి ఉంటుందండి. ఇది తెలంగాణ కారు, తెలంగాణ మిత్రులకి మాత్రమే ఉపయోగపడిద్దండి. ఆంధ్రప్రదేశ్ మిత్రులకైతే ఈ కార్ అయితే ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కారు ఫ్రెండ్స్, ఈ కారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఓన్లీ 2000 నుంచి 2500 రూపాయలు మాత్రమే ఖర్చు వచ్చింది. సీసీ దీస్ అయితే నేను ఇస్తానండి. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కారు హుండై ఎలైట్ i20 ఆస్టా ఆప్షనల్ వేరియంట్ అండి. ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి. 6 ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి. ఫ్రెండ్స్, కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2016లో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది, 2017లో అయితే రిజిస్ట్రేషన్ అయితే అయిందండి. ఈ కార్ ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే 2032 దాకా అయితే ఉందండి. ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 69,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి తెలంగాణలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి. ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారండి. ఓన్లీ తెలంగాణ మిత్రులకు మాత్రమే ఉపయోగపడిద్ది. సీసీ తీసి ఇవ్వటం అయితే జరిగిద్దండి. ఫ్రెండ్స్, కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి. అలాగే 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది. గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయండి. అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. పెట్రోల్ కొట్టించుకొని ఈ కార్ని నడుపుకునేటట్టుగానే కార్ అయితే ఉందండి. కార్కి ఎటువంటి పెట్టుబడి అయితే లేదండి. ఫ్రెండ్స్, కార్ సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి 4 టైర్స్ కూడా 100కి దాదాపుగా 80 నుంచి 90% టైర్స్ అయితే ఉన్నాయండి. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక 50 నుంచి 60% అయితే ఉందండి. అలాగే టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే 1 లీటర్ పెట్రోల్కి హైవే మీద 15 దాకా అయితే 15 నుంచి 16 దాకా అయితే మైలేజ్ అయితే వచ్చిందండి. ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి. ఈ కార్కి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంటుందండి, టాప్ అండ్ వేరియంట్ కాబట్టి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయి. పవర్ విండోస్ చూసుకున్నట్లయితే 4 వర్కింగ్లో అయితే ఉన్నాయండి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ కి ఈ కార్కి సింగిల్ కీ అయితే ఉందండి. ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది, పుష్ స్టార్ట్ బటన్తో ఆఫ్ చేయాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, అలాగే కార్ యొక్క సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్లో 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. అలాగే రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయండి. కారు యొక్క సీట్ కవర్స్ 100కి 90% అయితే ఉన్నాయండి. అలాగే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ స్క్రీన్ అయితే ఉందండి. ఫోన్ కనెక్టింగ్ చేసుకోవచ్చు. అలాగే మీకు నావిగేషన్ కూడా ఇందులో అవైలబుల్గా అయితే ఉందండి. ఫ్రెండ్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్తో మిర్రర్స్ అయితే ఉన్నాయండి. ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ కార్ అండి. 1-2 చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ అప్ అనేది కామన్. నేను అమ్మినా, ఇండియాలో ఏ డీలర్ అమ్మినా ఇదైతే కామన్ అండి. ఫ్రెండ్స్, కారు బాడీ పరంగా 100కి 100% ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ABC లెఫ్ట్లో ఉన్నటువంటి 3, రైట్లో ఉన్నటువంటి 3, 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కంపెనీ పేస్టింగ్ పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ, రేడియేటర్ పట్టి కానీ, అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ, బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. కార్కి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి. ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే లేదు. మీరు ఎవరైతే కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళే ఈ కార్కి ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది. 4400లో మీకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే 5,90,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి. కారు ఓనర్ గారు 5,90,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి. తెలంగాణలో ఏ RTA కన్నా సీసీ తీసి ఇవ్వటం అయితే జరిగింది. నేమ్ ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి 2 నుంచి 2,500 రూపాయలు మీకు ఖర్చు అయితే వచ్చిందండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తానండి, చూడొచ్చు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. హుండై ఎలైట్ i20 ఆస్టా ఆప్షనల్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి. 6 ఎయిర్ బ్యాగ్స్ కారు. ఈ కార్లో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయండి. చూసుకున్నట్లయితే ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. హెడ్ ల్యాంప్స్ 100కి 100% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఇక కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కారు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది, చూడొచ్చు.
ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే దాదాపుగా 90 నుంచి 100% టైర్స్ అయితే ఉన్నాయి. ఎలాయ్ వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కారు యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 90 నుంచి 100% టైర్ అయితే ఉందండి. ఎలాయ్ వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే వెనకాల చూసుకున్నట్లయితే కారు యొక్క బ్యాక్ వీవింగ్, వెనకాల ఉన్నటువంటి 2 టెయిల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి. రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు. కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 90 నుంచి 100% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఎలాయ్ వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు యొక్క రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి, చాలా నీట్గా అయితే ఉంది. వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే 90 నుంచి 100% టైర్ అయితే ఉందండి. అలాగే ఎలాయ్ వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఈ కార్కి అయితే వస్తాయండి. డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. అలాగే మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్తో మిర్రర్స్ అయితే ఉన్నాయండి. 100కి దాదాపుగా 90 నుంచి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి. ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ ఫ్రెండ్స్ కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది. ఒకసారి సింగిల్ సెల్ఫ్లో ఈ కారు స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చండి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి. అలాగే హార్న్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఈ కార్లో అయితే ఉన్నాయండి. రీడింగ్ చూసుకున్నట్లయితే 69,000 చూడొచ్చండి, 69,541 కిలోమీటర్ అయితే తిరిగింది. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి. అలాగే స్క్రీను ఈ కార్కి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ స్క్రీన్ అయితే ఉందండి. అలాగే నావిగేషన్ కూడా అయితే ఉంటుంది, ఫోన్ కనెక్టింగ్ చేసుకోవచ్చు. అలాగే చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది, మంచి వర్కింగ్లో ఉంది. గేర్స్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది. గేర్స్ చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయండి. గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. రివర్స్ కెమెరా వీవింగ్ కూడా చాలా చక్కగా కానొస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది. గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి. సేఫ్టీ పరంగా 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. 100కి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తున్నానండి చూడొచ్చు. 100కి దాదాపుగా 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే చూడొచ్చు రూఫ్ చాలా నీట్గా ఉంది. రియర్ ఏసీ వెంట్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి. అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. డిక్కీ స్పేస్ అనేది స్పేషియస్గా అయితే ఉంటుందండి. చూడొచ్చు డిక్కీ స్పేస్ స్పేషియస్గా అయితే ఉంటుంది. బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. లైనింగ్ పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. చాలా అంటే చాలా నీట్గా కొత్తగా అయితే ఉందండి. అలాగే రిఫ్లెక్టర్స్ కూడా అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 100కి ఒక 50% స్టెప్నీ టైర్ అయితే ఉందండి. అలాగే యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి. చూడొచ్చు లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది. అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే రేడియేటర్ పట్టీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ వేపించి 1 నెల మాత్రమే అవుతుంది, కొత్త బ్యాటరీ అండి. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. ఒకసారి ఈ యాక్సిలరేటర్ ఇచ్చి కారు ఇంజన్ యొక్క నాయిస్ అనేది వినిపిస్తాను. ఈ కారు ఇంజన్ నాయిస్ అనేది చాలా సైలెంట్గా ఉంటుంది, ఎందుకంటే ఇది పెట్రోల్ కారు కాబట్టి. ఒకసారి యాక్సిలరేటరీ ఓకే, ఇంజన్ ఆప్ ఒకసారి. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి. మళ్ళీ ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాను. స్టార్ట్ చేయి. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి. హెవీ నాయిస్తో అయితే ఏం లేదు. అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు. అలాగే బానెట్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. 2016 మ్యానుఫ్యాక్చరింగ్, 17 రిజిస్ట్రేషన్, హుండై ఎలైట్ i20 ఆస్టా ఆప్షనల్ 6 ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి. ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి. పెట్రోల్ కార్ అండి. 69,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్ కారు. ఇన్సూరెన్స్ ఒకటి లేదు, మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. కార్ కాస్ట్ 5,90,000 కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని అందరికీ బాయ్. జై హింద్.